అందరికి హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి మరొకసారి మీ ముందులాను దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మహాదేవుడిచ్చిన ఈ మహాభాగ్యం బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఉన్నాను. మన పరమ తండ్రి మనలను అనేక విధములుగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన కృపను మన పక్షంగా విస్తరింపజేస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మానక కృతజ్ఞతాస్తులు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. దేని విషయంలో ఆయనకి మన మానక కృతజ్ఞతాస్తులు చెల్లింపవలసిన వారమైనా అంటే ప్రతి విషయంలోనూ. ఎందుకంటే ఆయన చేస్తున్న మేళ్ళు అన్నిటి విషయంలో అంటే మనం లెక్క వేసుకోవడానికి లేదు. లెక్క విస్తారంగా ఆయన దీవులు ఉన్నాయి కనుక వాటిని అన్నిటిని మనం తలపోసుకుంటూ దేవునికి మన యొక్క కృతజ్ఞతాస్తులు తెలియజేయాలి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దు అని. మీరు దేవుడిని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తున్నారు అని నేను తలస్తూ అలాగను స్తుతించుట మీరు మానక చేయాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం మరొక పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. మరి ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మీరందరూ పాలు పొందారని నేను నమ్ముతున్నాను. ప్రభు వల్ల ఎప్పుడు సంఘం ఆవరణలో అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగనే ప్రియ సహోదర సోదరులందరూ కూడా తీవ్రంగా ప్రార్థించండి. ఎందుకనంటే మరి లాక్డౌన్ ప్రభావం బట్టి మాస్ గ్యాదరింగ్స్ అనగా సమాజంగా కూడుట ఆమోదయోగ్యం కాదని చెప్తూ ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను బట్టి ఎవరు కూడా సమాజంగా కూడుకునేటువంటి అవకాశం కలిగి లేకుండా ఉన్నారు. మరి ఎవరి సంగతి ఎలా ఉన్నా దేవునికి వాక్యాన్ని పాటించడం మనం ఆ ప్రకారం చేయాలన్నటువంటి ఆ బాధ్యత మన మీద నిలుస్తుండగా, ఆజ్ఞ మన మీద నిలుస్తుండగా మనం అలాగ చేయలేకపోతున్నట్లయితే కనుక అది మనకు ఒక ఇబ్బందిని కలిగించే సంగతిగా ఉంటుంది. అయితే మన నిజ దేవునికి సమస్తమును తెలుసు, ఆయనకి మరుగైంది ఏది లేదు. అయినప్పటికీ రాజులను అధికారులను వారి మనసులను మార్చగల శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఆయన మార్చగలడు గనక మనము విజ్ఞాపన చేసి మన యొక్క విన్నపాన్ని ఆయన పాద సన్నిధిలో నిలుపుదాం. తద్వారా మరి దాన్ని మరింత త్వరితగతిన దేవుడు జరిగించే అవకాశం ఉంది. అద్భుతమైన రీతిలో దేవుడు జరిగిస్తాడని మనం పూర్తిగా నమ్మవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రియ సోదరులారా ప్రార్థన చేసుకుని మనం కీర్తన పాడుకుని దేవుని సన్నిధిలోకి మనం వెళదాం. దేని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. తరలో వచ్చండి ప్రార్థన. ప్రేమామయుడును కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, సృష్టికర్తమైనటువంటి మా తండ్రి, పరమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తులు మేము సమర్పిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మీరు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తులు. ప్రపంచం యావత్తు కూడా భయంకరమైనటువంటి ప్రాణ ఆందోళనలోను లేదా ప్రాణ భయంతోనూ బ్రతుకుతూ ఉండగా క్రీస్తునేస్తున్నందున్నటువంటి నిరీక్షను బట్టి నీ నామమునకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి మేము ధైర్యం కలిగి మరి నమ్మకంగా జీవించుండగా ఇది మీ ఆశీర్వాదం కనుక దీన్ని మేము జ్ఞాపకం చేసుకుని నీ కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాం. సమయంలో ఉండే పరిస్థితుల ప్రభావం వలన మేము సమాజంగా కూడలేక ఉండగా మరి కుటుంబ కార్యక్రమాలు, కృతజ్ఞతా కూడికలు, సువార్త కూడికలు, స్త్రీలకు తరగతులు, పురుషుల తరగతులు, యవనస్తుల తరగతులు, బైబిల్ తరగతులు, ఆరాధన కార్యక్రమం ఏమీ మేము
జరిపించుకోవడానికి లేకుండా తండ్రి ఇదిగో 6 వారాలు దాటిపోయింది మా దేవ. కనికరించండి, పరిశుద్ధులు అనుకూలపరచండి. అతి త్వరలోనే దాని నుండి మేము విడుదల పొంది మేమందరం కలిసి సమిష్టిగా నిన్ను ఆరాధించగలటకు మాకు వీలు కల్పించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ఈ యొక్క వాక్య భాగంలోకి మేము వెళ్ళబోతుండగా నీ సహాయాన్ని మాకు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రియ శ్రోతలకు మీరు దయచేయమని నీకే ఘనత మహిమ ఆరోపించుకుంటూ ఆ ప్రార్థనలకి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉండడానికి ముందుగా మనం నేర్చుకోబోతున్న అంశాన్ని ఒకసారి మనం దృష్టి పెడదాం. అంశం ప్రాణం ఖరీదు. బహుశా ఈ మాట మీకు ఎక్కడైనా జ్ఞాపకం వచ్చిందో నాకు తెలియదు. ప్రాణం ఖరీదని అంటే ప్రాణానికి ఖరీదు ఉందనంటే ఉందనే చెప్పాలి. మీ ప్రాణానికి నా ప్రాణానికి ఖరీదు ఉంది అంటే ప్రాణం పోతే మనకి ఎంతో కొంత వెల వస్తుంది. దానికి ఖరీదు అంటాం. దాన్ని నేను ప్రాణం ఖరీదు అని అన్నాను. ఎందుకు ఈ మాటను నేను ఇలాగ జ్ఞాపకం చేయవలసి వచ్చిందని అంటే ప్రతి ప్రాణానికి ఒక ఖరీదు ఉంది. ఆయా పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ప్రమాదాలు జరిగినప్పుడు, తెలిసి తెలియని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా విలువైన వ్యక్తులకు విలువైనటువంటి ఆర్థికమైనటువంటి సహాయమో లేదా వారు పొందేటువంటి ఇన్సూరెన్సో మరేదో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా విలువైన వారు కూడా కనీసం గుర్తించడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉండి వారు ఏమైపోయారన్న సంగతి తెలియకుండానే, నిర్ధారణ లేకుండానే వారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతూ ఉంటాయి. అంటే చాలా విలువ అయినటువంటిదిగా వారి ప్రాణం కనబడుతుంది. ఏమాత్రం విలువ లేనట్టుగా మరొక వైపున కనబడుతూ ఉంటుంది. సరే, నేను ఏం చెప్పడం ప్రయత్నం చేస్తానంటే ఓ ప్రాణానికి ఒక విలువ ఉంది లేదా ఖరీదు ఉంది అని. ఆ విలువని బట్టి ఆ ఖరీదు ఉంటుందని అనుకుంటే ఏమో అయి ఉండొచ్చు. ఈ సమయంలో మరి విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ గ్యాస్ లీకేజ్ సంగతి మీరు విని ఉంటారు. ప్రాణాంతకమైనటువంటి ఆ వాయువు మరి ఎవరి ప్రమేయం లేకుండా లీకేజ్ అవ్వడం, మరి అది మానవ తప్పిదం అవ్వచ్చు, లేదా యాంత్రిక తప్పిదం అవ్వచ్చు, అకస్మాత్తుగా జరగచ్చు, లేదా పొరపాటుని జరగచ్చు, ప్రమాదవశాత్తు జరగచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. నాకైతే దాని పూర్వఫలాలు తెలియదు. జరిగిన సంగతి అందరిలాగే న్యూస్ పేపర్లోను, టీవీలోను విని చూసిన సంగతులు మీతో పంచుకుంటాను. చాలామంది మరి దాని బారిన పడ్డారు అని, చాలామంది చనిపోయారని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ మరి 11 మంది సుమారు చనిపోయారనే సంగతి విన్నాం. చాలామంది హాస్పిటల్లో పెట్టబడ్డారు. చాలామంది ట్రీట్మెంట్ ఇంకా పొందుతున్నారు. కొంతమంది వెంటనే రికవర్ అయ్యారు, మరి కొంతమంది చనిపోయారు. ఇదే సందర్భంలో ఖరీదైనటువంటి మాట నాకు గుర్తుకొచ్చింది. ఏమిటి ఆ ఖరీదు అని అంటే, ముందుగా చనిపోయిన జంతువులకి, పశువులు అనలేదు, జంతువులు అన్నాడు. అంటే పెంపుడు కుక్కతో సహా చనిపోయి ఉంటే ఆ యొక్క జంతువు ఖరీదు 10,000 నుండి అన్నారు. అంటే తక్కువలో 10,000 రూపాయలు ఇస్తారు. ఒకవేళ పశువు అయితే కనుక అది విలువగల పశువు అయితే దాని రేటు కన్నా ఎక్కువ ఖరీదు చేసేటువంటి డబ్బులు ఇస్తారంట. తర్వాత ఒకవేళ ఎవరైనా ఈ విషవాయువు వలన 2 రోజులు ఆసుపత్రిలో కనుక ఉండవలసి వస్తే వారికి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు కాంపన్సేషన్. అనగా వారు పడినటువంటి ఇబ్బందికి గాను ఆర్థిక సహాయం అన్నమాట. ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా ఈ హాస్పిటల్లో ఉండి తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల సమస్య, గాలి పీల్చుకునే సమస్యతో కనుక ఒకవేళ ఉండుంటే
వారు వెంటిలేటర్ సహాయం మీద గనక ఉంటే వెంటిలేటర్ సహాయం మీద గనక వారు హాస్పిటల్లో ఉంటే సుమారుగా 10 లక్షల రూపాయలు వారి అకౌంట్లో. చూసారా, చనిపోయిన జంతువుకు ఖరీదు, అందులో జంతువుల్లో ఒకవేళ పాడి పశువులు ఉన్నట్లయితే కనుక వాటికి ఒక ఖరీదు. ఒకవేళ ఈ యొక్క జంతువులు పశువులు కాక ఒకవేళ మనుషులు గనక ఆసుపత్రిలో ఉంటే వారికి 1,00,000 రూపాయలు, వెంటిలేటర్ సహాయం మీద ఉండి కనుక ఊపిరితిత్తుల ఇబ్బందితో కనుక ఉండి హాస్పిటల్లో కనుక ఉండి ఎక్కువ రోజులు ఉండవలసి వస్తే వారి విలువ అంటే వారికి ఇచ్చేటువంటి సహాయం 10 లక్షలు. ఒకవేళ చనిపోతే వారికి 1 కోటి రూపాయలు అన్నాడు. అంటే వారి పడినటువంటి ఆ ప్రయాసకి లేదా పడుతున్న ఇబ్బంది కంటూ బత్యం లాంటిది లేదా సహాయం లాంటిది ప్రభుత్వం వారు ఇస్తున్నారు. ఇందులో చనిపోయినటువంటి వారి గురించి వచ్చేసరికి మాత్రం వారి ఖరీదు 1 కోటి రూపాయలు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మాట విన్న తర్వాతే నాకు ఈ యొక్క పాఠం తయారు చేయాలనిపించింది. ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి ఖరీదు ఉందన్నమాట. ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి ఖరీదు ఉంది అని అంటే, ఇదిగో ఇక్కడ ఆ గ్యాస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఈ విషవాయువుని పీల్చుకుని చనిపోతే, వారు ఏ వయసు వారైనా, వారు అందంగా ఉన్నా లేకపోయినా, చదువుకున్న వారైనా చదువుకోకపోయినా, ఉద్యోగస్తులైనా ఉద్యోగం లేకపోయినా, నిరుద్యోగులైనా ఎవరైనా సరే వారికి ఒక విలువ ఎంతంటే 1 కోటి రూపాయలు విలువ. అంటే వారి ప్రాణం ఖరీదు ఎంత అంటే 1 కోటి రూపాయలు. ఈ ఖరీదు మరి ఇంకేం మారదు. ప్రస్తుతానికి ఆ ఖరీదు నిర్ధారించబడింది. ఆ ఖరీదు అంతే, ప్రాణం ఖరీదు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ప్రాణానికి ఒక ఖరీదు ఉందన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి 2 వచ్చిన సందర్భాలు మీకు జ్ఞాపకం చేసినట్లయితే, ఈ ప్రాణం ఖరీదు 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాడు. మనకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టో లేదా ప్రభుత్వము దానికి కేటాయించగలిగిన సొమ్మును బట్టో బహుశా ఈ ఖరీదు ప్రతిపాదించుంటారు. అయితే విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, అంతకు మించి వారి యొక్క ప్రాణానికి ఖరీదు లేదా అని అంటే, ఏమో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు నిర్ధారించిన బట్టి దానికి విలువింత అని చెప్పాం. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే ప్రాణం యొక్క ఖరీదు, ఒక వ్యక్తి యొక్క ప్రాణం యొక్క ఖరీదు అంతకు మించే ఉంటుంది అన్నటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం మనం చూసినప్పుడు యేసుప్రభు వారు మాట్లాడుతున్న మాటలను మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. యేసుప్రభు మాట్లాడుతున్నాడు 25వ వచనంలో. ఏమంటాడంటే, తన ప్రాణము రక్షించుకుని ఊరువాడు దాన్ని పోగొట్టుకును, దానిని తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును అన్నాడు. అనగా ప్రాణం రక్షించుకుని ఊరడం పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుని అని చెప్పి ఇక్కడ ఒక పోలికతో కూడిన మాట ప్రభువారు చెప్తున్నాడు. ఏమిటంటే, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అన్నాడు. ఒకసారి గమనిద్దాం. లోకమంతా సంపాదించుకున్నా అన్నాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి పరిస్థితినే ఒకసారి నిజంగా రియల్ లైఫ్లో అనుభవించిన ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని మనం చూసి పోల్చుకుందాం. ప్రాణం ఖరీదు ఎంతో ఒకసారి మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలోనే క్షమించాడు లూకా సువార్తలు చూద్దాం. 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయము
16వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏమంటున్నాడు ప్రభువారు? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట కూర్చుకున్నట్టుగా నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చి నా ప్రాణమా అనేక సంవత్సరాలకు, విన్నారే మాట, చాలా ధాన్యం పండిందట. చాలా ధాన్యం పండితే ఆ ధాన్యం పండినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈయన ఏం చేశారంటే, తన కొట్లు అనగా ధాన్యాన్ని సమకూర్చుకునేటువంటి ఆ యొక్క ధాన్యాగారాలు పెద్దవి చేసి, ఇవన్నీ కూడా అందులో దాచుకోవడానికి అనుకూలంగా నేను చేసుకుంటాను అని అంటూ ఏమన్నాడంటే, నేను ఇలాగ చేతున్న నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని. ఇంతవరకు బాగుంది, అవును కదా. మరి దాన్ని ఎక్కువగా పండింది, ఏం చేస్తాడు? పడేయలేడు కదా, పంచుకుంటూ వెళ్ళలేడు కదా. సమకూర్చుకుని లోపల పెట్టుకుని దాచుకుని అవసరమైనప్పుడు తీసుకుని వాడుకుంటాడు. ఒకవేళ దాన్ని వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నా ప్రాణముతో ఏమంటాడంటాడు? తన ప్రాణంతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. తన ప్రాణంతో చెప్పుకుంటాడట, అనగా తన యొక్క అంతరాత్మతో చెప్పుకుంటాడంట. అనగా తనలో తను ఆలోచన చేసుకుని చెప్తూ ఉంటాడు అనమాట. ఏమని ఆలోచన చేసుకుని చెప్తూ ఉంటాడంట? ఇదిగో, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది కనుక నువ్వేం చేయాలంటే, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. ఇదేమనుకున్నాడంట? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్దాం అనుకున్నాడంట. ఎందుకని? ఎంతో విస్తారమైన ధాన్యం పండింది, కొట్లను విస్తరింపజేశాడు, పంటను సమకూర్చాడు, అదంతా కూడా లోపల పెట్టాడు, దాచుకున్నాడు. ఎంత విలువైంది కాకపోతే మరి తన ప్రాణంతో అలా మాట్లాడతాడు. ఎలాగా? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే అనేక సంవత్సరాలకు సరిపడా ధాన్యము ధాన్యాగారంలో నిండి ఉంది కనుక నువ్వు చింతించవలసిన పని లేదు. ఏం చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకుందునని అనుకున్నాడు. తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తాం అనుకున్నాడంట. తనకు తాను అనుకుని ఏం చేశాడో చూడండి. అతను అనుకున్న క్షణాల్లోనే వెంటనే దేవుని యొద్ద నుండి ఒక వర్తమానం వచ్చింది. ఏమని తెలుసా? దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని ఒగునని అతనితో చెప్పెను. ప్రభువైన యేసు చెప్తున్న గొప్ప ఉపమానంలో, ఈ ధనవంతుడు అన్నీ సంపాదించుకున్నాను నేను, నాకే విధమైనటువంటి కొరత లేదు అని తనలో తాను చెప్పుకుందాం అనుకుని రెడీ అయిపోయాడు. అనుకున్నాడు అని అంటే ఇచ్చిపుచ్చు తనలో తాను చెప్పుకున్నట్టే. ఇక మరి తనలో ఎంత ధైర్యం కలిగిందని అంటే, ఇక నేను దేని గురించి కూడా చింతించవలసిన అవసరం లేదు అన్నటువంటి ధైర్యం కలిగింది. ఆ సమయంలో దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సంపాదించుకున్నవన్నీ కూడా ఎవరు అవుతాయి? అంటే ప్రాణం పోతే నువ్వు అనుభవించడానికి సంపాదించుకున్న ఏది కూడా నీదవదు. సంపాదించుకున్న గౌరవం కానీ, సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కానీ, సంపాదించుకున్న పిల్లలు కానీ, సంపాదించుకున్న ఈ లోక సంబంధించినటువంటి పరపతి కానీ, ఆస్తులు కానీ, ఏవి సంపాదించుకున్నా అవేవి కూడా నీకు ఎంత మాత్రము చెందవు. ఎందుకని? నీ ప్రాణం పోయింది. అంటే నీకున్నటువంటి ఆస్తి అంతా కూడా నీ ప్రాణం పక్కన పోటీకి పెడితే లేదా పోల్చి పెడితే ఇవి ఎంత మాత్రము లెక్కలోనికి రావు. ప్రాణం ఉంటే ఇవన్నీ నువ్వు అనుభవించగలుగుతావు. ప్రాణమే పోతే ఇవి ఎలా అనుభవించగలుగుతావు?
అంటే ఇప్పుడు నీ ప్రాణం ఖరీదు నువ్వు జీవితంలో సంపాదించుకున్న నీ ఆస్తి కానీ, నీ యొక్క సంపాద్యము కానీ, నీకున్నటువంటి గౌరవాలు కానీ, నీకున్నటువంటి ఉన్నతమైనటువంటి పరపతి కానీ, ఇవేమీ కూడా లెక్కలోనికి రావు. ఎందుకంటే నీకు ప్రాణమే లేకపోతే ఇవి ఉన్న ఉపయోగం ఏమిటి? ఏమీ లేదు అని. ఇప్పుడు రెండవ సందర్భాన్ని చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు 25వ వచనంలో, తన ప్రాణం రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును అంటూ అన్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకుని, ఇక్కడ మనకు ఆస్తి చూసాం, గౌరవం చూసాం. ఆస్తి, గౌరవం లేదా సాంపాద్యం ఏముంటేది? బ్రతకగలిగిన స్థితి, ఎన్నో సంవత్సరాలకి కాళ్ళు కదపకుండా కూర్చుని తినగలిగేటువంటి స్థితి, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ప్రాణం లేకపోతే ఇవన్నీ ఉన్న ఉపయోగం లేదని మనం చూసాం. అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రాణం లేకపోతే ఇవన్నీ కూడా ఏమాత్రం నీకు ఉపయోగకరంగా ఉండవు. అంటే నీ ప్రాణం ఖరీదు నీవు సంపాదించుకున్న దానికన్నా ఎక్కువే. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు యేసు అన్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని, ఇందాక కొంత ఆస్తి చూసాం, ధనాగారాలు నిండాలి, ధాన్యాగారాలు ఉండనటువంటి ధాన్యం చూసాం, కొంత గౌరవం చూసాం, తాను ఒక వ్యక్తి సంపాదించుకున్నటువంటి గౌరవ పరపతులు చూసాం. ఇక్కడికి ప్రభు ఏమంటాడంటే లోకమంతా సంపాదించుకున్న, ఆస్తితోటే కాదు, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ప్రశ్న విన్నారా? లోకమంతా సంపాదించుకున్నాడట, ప్రాణం పోయిందట, ఏం ప్రయోజనం అతనికి? తర్వాత ఉన్నవారు తింటారులే అని మీరు చెప్పారనుకోండి, బహుశా మంచి సమాధానం అవుతుంది, కాదనకుండా ఉండలేను, మంచి సమాధానమే. అయితే ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గమనిస్తే, ఎవరు ఆస్తి కలిగి ఉన్నారో వారికి వేస్తున్నాడు ప్రశ్న, అతనికి ఏం ప్రయోజనం అని. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఆస్తి ఇవ్వగలడా? తనకున్న గౌరవాలు, సన్మానాలు, పరపతులు, ఉన్నతమైన స్థితి, ఆస్తి సంపాద్యము అంతా కూడా ప్రాణానికి సమానం కాదని చూస్తే, ఒకవేళ అంతకని ఎక్కువ ఆస్తి అవసరం అని అనుకుంటే ప్రభు అంటున్నాడు, లోకమంతా సంపాదించుకున్న ఈ ప్రాణం లేకపోతే నువ్వేమి చేయగలవు అని అంటూ, ఒకడు ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడయ్యా? అనగా ప్రాణానికి, ప్రాణ విలువకు సరిపోయేంత ఎవరైనా ఏమైనా ఇవ్వగలరా? దానికి సమానమైనది ఏదైనా ఎవరైనా ఇవ్వగలరా అని అంటే ఆ ప్రశ్నలను సమాధానం కనబడుతుంది, అది సాధ్యము కాదు అని. ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, ప్రశ్న జాగ్రత్తగా నిలుపుకోండి. ఏమిటి ఆ ప్రశ్న అయితే జాగ్రత్తగా ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, నీ ప్రాణం ఖరీదెంత? నీవు ఎంత విలువ చేస్తావు? నీకు అసలు విలువ ఉందా? కొన్నిసార్లు మన విలువ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మన విద్య, లేదా మనం నేర్చుకున్నటువంటి మనకున్నటువంటి తెలివితేటలు, లేదా మనకున్నటువంటి చేతి పని, అందులో ఉన్నటువంటి మెరుగైన పరిస్థితి, అందులో ఉన్నటువంటి నైపుణ్యతను బట్టి మనకు విలువ పెరుగుతూ ఉంటుంది. మీకు తెలియదేమి కాదు. అవేమీ లేని వారికి విలువ ఉంటుందా? అవేమీ లేని వారిని అసలు కొన్నిసార్లు మనిషిగానే గుర్తిస్తారంటే, దేనికి మనిషిగా గుర్తిస్తారంటే ఒక వ్యక్తిగా గుర్తించడానికి గుర్తిస్తారు తప్ప మనకి దేనికి కాదు. అయితే ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోతుంది, నువ్వు ఎంత విలువ చేస్తావు? నీ ప్రాణం ఖరీదంత? ఈ ప్రశ్న మనకు నిజంగా ఆలోచన చేస్తే, సాధారణంగా భౌతిక సంబంధంగా ఆలోచన చేస్తే, మనకున్న ఆస్తిపాస్తుల దృష్ట్యా మన ప్రాణం ఖరీదు మనం చెప్పగలుగుతాం. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సూరెన్స్లు వచ్చినాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ₹1,00,00,000 ఇస్తామంటే మీరు చచ్చిపోయాక అంటారు. అయితే మీరు సంవత్సరానికి 1,00,000, 2 లక్షలు కట్టమంటారు, లేదంటే 5 లక్షలు కట్టమంటారు.
అలా మీరు 10 సంవత్సరాలు కట్టండి, మీరు 50 లక్షలు కడితే మీ విలువ ₹1,00,00,000 అవుతుంది. మీరు చచ్చిపోయాక మీ ఇంట్లో వాళ్ళకి ₹1,00,00,000 వస్తుందని చెప్తారు. మరి నేను నమ్ముతాను అలాంటిది. అయితే డబ్బులు 5 లక్షలు కడతాం అనేది కొంచెం ఇబ్బంది. సరే, ఒకసారి ఆలోచన చేద్దాం. మన విలువ మనం చనిపోయిన తర్వాత ఎంత ఉందో అన్న సంగతి తెలియబడుతుంది. అయితే అది ఎలా ఉంటుందన్న సంగతి మనకి తెలియదు, ఎందుకంటే మనం దాన్ని అనుభవించాం కదా, అనుభవించలేం కదా. అయితే అసలు మానవుడు ఏం కలిగి ఉన్నాడో మనం చూద్దాం. ఎందుకంటే మానవుడికి ఒకవేళ అంత విలువ ఉందో లేదో తెలుసుకోవాలని అనుకుంటే, లేదా నీకు నాకు అలాంటి విలువ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే, అసలు మానవుడు ఎవరన్న సంగతి మనం చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే. ఆదికాండములో 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, నేల మట్టి నుంచి దేవుడు నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయువును వదిలితే మనుషు జీవించే ఆత్మగా జీవాత్మగా ఏడన్న సంగతి మనం చూస్తాం. మనిషిలో 2 భాగాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం. చదువుదాం మనం దేవుని గ్రంథంలో ఒకసారి తెరిచి చూస్తే మనకి ఈ విషయం అలవాటు మనకి పూర్తిగా గ్రహింపు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుందనంటే, కొన్నిసార్లు ఈ వ్యత్యాసం కూడా తెలియకుండా కొంతమంది బ్రతుకుతూ ఉంటారు గనక. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో అన్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అనగా 2. ఇన్నర్ మ్యాన్ అన్నాడు, ఇన్నర్ సోల్ అన్నాడు. లోపల వసించేది, మానవునిలో వసించేటువంటి మరొక వ్యక్తి అనగా దానినే ఆత్మ అన్నట్టుగా మనకు దేవునికి వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆంతర్య పురుషుడు అన్నాడు. ప్రతి మానవుడు కూడా ఈ ఆంతర్య పురుషుని కలిగి ఉన్నాడు. ప్రతి మానవుడు అనగా ఆత్మను కలిగినాడు. ప్రతి వాడు కూడా చనిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ శరీరము ఆత్మ వేరైపోతుందో, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి లేదా యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతున్న సంగతి దేని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ ప్రాణం పోయిన తర్వాతే ఈ ఆత్మ వేరైపోతుంది. ప్రాణం పోకముందు ఇవి వేరవుతాయని ఎక్కడ దేని వాక్యం చెప్పట్లేదు. హనోకు కానీ ఏలియా కానీ వారు కూడా మామూలు స్థితి నుండి మరణాంతర స్థితిలోనికి ప్రవేశించారన్నదే వాస్తవం తప్ప మరే రీతిలోనూ దాన్ని అర్థం చేసుకోవడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తున్నట్టయితే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత ఇక్కడ మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణం పోతుందో ఆత్మ శరీరం వేరైపోతాయి. ఈ వేరైపోయిన ఆత్మ శరీరము యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అది పూర్తిగా మనిషి యొక్క అధీనం నుండి తొలగిపోతాయి. అనగా మనిషి యొక్క అధీనం నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకెంత మాత్రము కూడా మనిషి తన అంతరాత్మ గురించి తాను ఆలోచించడం కానీ సరిచేసుకోవడం కానీ ఇంకేమీ చేయలేడు. ఉదాహరణ లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యాతనకరమైన స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడు అబ్రహామునకు విజ్ఞాపన చేసుకుని, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ యాతనకరమైన స్థలంలోనికి రాకుండానట్లుగా పంపించమన్నాడు. ఎవరు పంపించమంటే లాజర్ను పంపించమన్నాడు. పంపించి వర్తమానం తెలియజేయమన్నాడు. ఎందుకనంటే ఆ స్థలానికి వెళితే ఎలా ఉంటుందన్న పరిస్థితి ఆయన మాత్రం అనుభవించాడు కనుక నా మాటలు సెలవు తెలియజేయడం, ఆ మాటలు మన గ్రంథస్థం చేయబడడం జరిగింది. ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉండబోతుంది కనుక అలాంటి పరిస్థితి నుండి మనల్ని తప్పించడానికి దేవుడు తన యొక్క సంకల్పాన్ని మనకి తెలియజేయడం జరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరణం ఎంతమందికి వస్తుంది? కొంతమందికి వస్తుందా? అసలు ఈ ప్రాణం ఖరీదైనటువంటి మాట మనం నిజంగా చర్చించుకోవాలా? 2 వచనాలను చూస్తే మనం ఖచ్చితంగా చర్చించుకోవాలో లేదో అన్న సంగతి మనకు తెలుస్తుంది.
సామెతల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే నువ్వు రేపటి దినమును గురించి మాట కనబడుతుంది. 27వ అధ్యాయం మొదటి వచనం, రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలీదు. ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలీదు. రేపేం జరగబోతున్న సంగతి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలీదు. ప్రాణం ఖరీదైనటువంటి అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలో మనం ముగింపు గెలిసరికి గ్రహించగలుగుతాం. అయితే నీ ప్రాణం అత్యంత విలువైందని మాత్రం చెప్పడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. అయితే ప్రాణం పోతే మాత్రం నీలో ఉంటున్న ఆత్మ వేరైపోద్ది. ఆ ఆత్మ ఎంత మాత్రం నీ అధీనంలో ఉండదు. ఆ ఆంతర్య పురుషుని గురించి నీ ఏమీ చేసుకోలేవు. ఆంతర్య పురుషుని యొక్క గమ్యాన్ని నువ్వు నిర్ధారించలేవు. ఆంతర్య పురుషుని గురించి నువ్వు విచారించడం తప్ప ఏమి చేయగలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉండవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కనుక మనం గమనించినట్లయితే రేపటి దినము గురించి అతిశయపడకు, ఏ దినం ఏమి సంభవించింది నీకు తెలియదు. అలాగనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కాదా మీ జీవితం అని చెప్తున్నాడు. మరణం అందరికి వస్తుంది, దానిని తప్పించుకోగలిగిన ఎవరు లేరు. అయితే ఈ మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, రేపు ఎలా ఉంటుందన్న సంగతి మనం చూడకుండానే చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి మనందరం, మనుషులందరూ కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు అను దేవుని కుమారుడు ఈ లోకానికి రావడం జరిగింది. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. యేసుక్రీస్తు అను దేవుని కుమారుడు ఒక స్పష్టమైనటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఈ లోకానికి వచ్చాడు అటువంటి సంగతి మనకి తెలియజేయబడుతుంది. ఆయన వచ్చి ఏమి చేశారన్న సంగతిని ఈరోజు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చదువుతాం. 9-10 అధ్యాయం మనం చూస్తే ఆయన ఏమో కార్యం జరిగించాడు. దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయము మొదటి వచ్చి నుంచి మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు తాను ఏమి చేయబోతున్నాడు అన్నటువంటి సంగతిని చెప్పి, అక్కడ ఒక పరిశుద్ధ స్థలం ఉందని, అంతేకాదు అతి పరిశుద్ధ స్థలం ఉందని, అతి పరిశుద్ధ స్థలములో 7వ వచనం ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యములకు కొరకును అతడు అర్పించును అని అన్నాడు. ప్రధాన యాజకుడు చేసే కార్యం గురించి చెప్పాడు. అయితే 11వ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, యేసుప్రభు ఎలా వచ్చాడంట? ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము కాక తన స్వరక్తము చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈ ప్రవేశించిన ఈయన గురించి ఏం చెప్పబడుతుందనంటే, నిత్యుడగు 14 వచనం, ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అనగా ఈయన నిర్దోషి అయిన ఈయన రక్తాన్ని ప్రోక్షించాడు. ఎందుకని? మన మనస్సాక్షిని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి. ఈయన నిర్దోషి అన్న సంగతి అర్థం చేసుకోవడానికి ఒక్కసారి 7వ అధ్యాయానికి మనం వెళదాం. ఎందుకో ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. 7వ అధ్యాయము 26, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. పవిత్రుడు, జాగ్రత్త విన్నారా? నిర్దోషి, నిష్కలమషుడు,
పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. 4 విషయాలు: నిర్దోషి, నిష్కలమషుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అన్నాడు. అంటూ ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభుని ఈ ప్రధాన యాజకుడు అనేకుల యొక్క పాప విమోచన కొరకై నిర్దోషిగా ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తన యొక్క సొంత రక్తమును, ఎలాంటి రక్తము? నిర్దోషి, నిష్కలమషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకుంటాడు ఈ వ్యక్తి తన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ఏం జరిగించాడు మన యొక్క మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు అంటే సంగతి ఇక్కడ చెప్పాడు. ఇంకా దీనికి కొంచెం లోతుగా మనం చదివితే మనకి ఇక్కడ చెప్తున్నటువంటి సంగతి చాలా గొప్పగా కనబడుతుంది. 28 వచనం చూడండి, ఇదే 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి, విన్నారా, అనేకుల పాపాలని భరించడానికి. పాపము అని అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపాన్ని 2 కింద విడదీయచ్చు, 2 భాగాల కింద. అంటే చాలా రకాల నిర్వచనాలు ఉన్నాయి. అయితే నా దృష్టిలో 2 రకాలుగా విడదీయచ్చు, 2 రకాలుగానే 2 భాగాలు చేయొచ్చు అనుకున్నాను. ఎలాంటి దేన్ని ఆధారం చేసుకుంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం గమనిస్తే అక్కడ దేవుడు చేసేటువంటి ప్రతిదండన గురించి మాట్లాడుతూ అంటాడు, దేవుడిని ఎరిగిన వారికి, ఆయన సువార్తకు విధేయత చూపించిన వారికి. ఈ 2 కేటగిరీస్. దేవుడిని ఎరగడం, ప్రభు అయిన యేసు సువార్తకు గనక నువ్వు లోబడకపోతే నీకు ప్రతిదండన అన్నాడు అక్కడ. అంటే ఇక్కడ ఏమనంటున్నాడు? మనుషులు పాపం చేశారు అని అంటే దేవుణ్ణి దేవుడిగా గుర్తించకపోవడం ఒక పాపం అయితే, దేవుడు తాను పంపించిన కుమారుడిని యేసుక్రీస్తుకు సువార్తకు విధేయత చూపించకపోవడం, ఈ 2 రకాలైనటువంటి పాపపు పనులు చేసిన వారికి విమోచన కలిగించడానికి మనుషులందరి కొరకు కూడా ఆ యొక్క పాప భారాన్ని ఆయన మీద వేసుకుని ఒక్కసారి తను తాను సమర్పించుకున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబట్టు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నుంచి ఒక్క బలిని అర్పించి అని అన్నాడు. ఒక్క బలిని అర్పించి మనల్ని అందరినీ కూడా పాపం నుండి విమోచించాడు అనే సంగతి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పాపము నుండి వచ్చేటువంటి జీతము మరణం అయితే, ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆ మరణంలో పాలు పొందడము ద్వారా నీ మరణము ఆయన మీద వేసుకుని నీకు మరణము ద్వారా వచ్చేటువంటి మరణము ద్వారా వచ్చేటటువంటి పాపం నుండి వచ్చేటువంటి ఆ మరణము నుండి నీకు విడుదల దయచేశాడు. అనగా నీ పాప భారము అయినటువంటి ఆ మరణాన్ని ఆయన భరించి, ఆయన తన మరణాన్ని మన కొరకు ఆయన ఒప్పుకోవడం ద్వారా ఏం చేశాడంటే మన కొరకు రక్తమును ప్రోక్షించి ప్రాయశ్చిత్తంగా చెల్లించాడు. మన పాపముల భారము ఆయన మీద మోపబడ్డాయి, ఆయన చనిపోయాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. నీ ప్రాణం ఖరీదు, నా ప్రాణం ఖరీదు ఎంతంటే, నిష్కలమషుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుని కుమారుడైన ప్రధాన యాజకుడు. నీవెంత విలువైన వాడువో గమనించావా? నువ్వెంత విలువైన వాడువో గుర్తించావా? నీ ప్రాణం ఖరీదు 10 లక్షలు కాదు, నీ ప్రాణం ఖరీదు 20 లక్షలు కాదు, నీ ప్రాణం, నా ప్రాణం ఖరీదు 1,00,00,000 కాదు.
నీ ప్రాణం నా ప్రాణం ఒక నిష్కల్మషుడు, ఒక నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, దేవుని కుమారుడైనటువంటి ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తే నీ ప్రాణములకు నా ప్రాణముకు సమానమైనటువంటి విలువను చెల్లించాడు. కనుక ప్రియ సహోదరులారా, సోదరులారా, నీవు కలిగి ఉన్నటువంటి ఈ దేహము కలుషితమైపోయిన పాపముతో నిండిపోయిన లోకంలో ఉన్నప్పుడు నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటూ భద్రపరచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ ప్రాణము నీలో ఉన్నప్పుడే నీ ఆత్మ నీ అదుపులో ఉంటుంది. నీ ప్రాణము నీలో నుండి పోయిందనుకో, ఆత్మ నీ అదుపులో ఎంత మాత్రం ఉండదు. తద్వారా నీ ఆత్మ యొక్క గమ్యస్థానాన్ని నువ్వు మార్చలేవు. కనుక నీ ప్రాణం ఖరీదు యేసుక్రీస్తు ప్రభు ఆయన చెల్లించాడు. గనక ఆయన నామందు నువ్వు విశ్వాసముంచి నీవు ఆయన పొందిన మరణములో నీవు కూడా పాలు పొందితే, ఆయనతో పాటుగా సమాధి చేయబడితే, చనిపోయి ఎలాగ తిరిగి లేచాడో అలాగ నీవు కూడా సమాధి చేయబడి తిరిగి లేపబడితే, అనగా నీటి సమాధి చేయబడి నూతన జీవం పొందినవాడిగా తిరిగి లేపబడితే, నీవు నీ ప్రాణమునకు ఒక విలువను నువ్వు సంపాదించుకుంటావు. ఎలాగనంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ కూడా క్రీస్తును ధరించుకున్నారు. ఆ విలువైన క్రీస్తు ప్రభువును నువ్వు ధరించుకుంటావు. ఆ క్రీస్తు ప్రభు నీకు విమోచన చెల్లించాడు. విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన తన సొంత రక్తాన్ని ప్రోక్షించి ప్రాణాన్నే బలిగా ఇచ్చాడు. మీరు ఎంత విలువైన వారు, మనం ఎంత విలువైన వారమనంటే దేవుని కుమారుడే మన కొరకు సమస్తము చెల్లించాడు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైనటువంటి దేవుని కుమారుడు. నీవు అంత విలువైన వాడు. ఎందుకనంటే దేవుడే తన కుమారుని నీ కోసం బలియాగంగా చేశాడు. ఈ మాటలు నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎందుకనంటే గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభువైన యేసు చాలా స్పష్టంగా చెప్తాడు, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసమిచ్చిన వాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసమిచ్చి వాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసమిచ్చి చనిపోయిన వాడు బ్రతుకును అన్నాడు. బ్రతికి నా యందు విశ్వాసమిచ్చి వాడు ఎన్నటికీ చనిపోడు. యేసుక్రీస్తు నందు నీ ప్రాణం ఖరీదు ఎంతో మనం చూసాం. యేసుక్రీస్తు నీ ప్రాణం ఖరీదు ఆయనే. ఆ ఖరీదు ఆయనే చెల్లించి ప్రాయశ్చిత్తముగా నీ యొక్క పాప శిక్ష అయినటువంటి ఆ మరణాన్ని ఆయనే పొంది భరించి నీకు విడుదల కలుగజేశాడు. నీవు ఆ విడుదల పొంది, అనగా పాప క్షమాపణతో బాప్తిసం పొంది ఆయన సమాధిలో నీవు సాదృశ్యంగా నువ్వు పాలు పొందినట్లయితే, నూతన జీవనం పొందినట్లయితే, నీకు దేవుడు అనుగ్రహించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఏంటయ్యా అంటే, నీవు విమోచించబడిన వాడుగా, నీ ప్రాణమును దక్కించుకున్నవాడుగా, ఈ దేహము మట్టిలోకి పోయిన ప్రభు యొక్క రాకడలో యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ ప్రకారం, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఇదిగో ఒక కాలం వచ్చున్నది, ఇదిగో మనుష్య కుమారుడు వస్తున్న ఆ గడియలో సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన స్వరము లేదా ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు. ఇందులో మార్పు లేదు. అయితే నీ ప్రాణం ఖరీదు ప్రభువే చెల్లించినప్పుడు, నీ ప్రాణం ఎంతో విలువైంది కనుకనే దేవుడు తన కుమారుని ఇచ్చినప్పుడు, నీవు ఆ విలువను తెలుసుకుని నీ కొరకు ప్రేమ చూపించిన ఆ దేవుని యొక్క మార్గంలో నువ్వు ప్రవేశించాలి. విని విశ్వాసం ఇచ్చి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిసం పొందాలి. నీవు దేవుణ్ణి ఎరగాలి,
దేవుడు తాను పంపించిన ఆయన కుమారుని యేసు సువార్తకు నువ్వు లోబడాలి. ఏమిటా సువార్త? పాపం నుండి విడుదల. యేసు ప్రభు లోకానికి వచ్చి శిలువలో వేలాడి మరణించి పాపక్షమాపణ నిమిత్తము మన కొరకు ఆయన మరణించి మనందరి పాప విమోచన కొరకు ఆయన సమాధి చేయబడి మరణమును జయించాడు. ఆ సువార్త విని నువ్వు విధేయత చూపించాలి. నీ శరీరంలో ఉన్నటువంటి నీవు, శరీరం ఒకటే కాదు శాశ్వతం, శరీరంలో ఉన్న ఆత్మ ఉంది, అది దేవునిది, అది చాలా విలువైనది. మనిషి దానికి వెలకట్టలేడు. ఆ విలువ ఎంత గొప్పది కాకపోతే దేవుడు తన కుమారుని పంపించాడు ఆ ఆత్మను భద్రపరచడానికి. నీ ఆత్మ భద్రపరచబడాలంటే నీ ప్రాణం కాపాడబడాలి. నీ ప్రాణం ఖరీదు విలువైంది. ఆ ప్రాణం పోగొట్టుకోక మునిపే ప్రభువైన యేసు నువ్వు నమ్ము. ఒకవేళ నువ్వు ప్రాణం పోగొట్టుకున్నా నీ ఆత్మ భద్రపరచబడుతుంది. అదే కదా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఏమనంటే ప్రభునందు మృతులు ధన్యులు అని రాయడం జరిగింది. ఒకవేళ నువ్వు చనిపోయినా, ఏది ప్రభువైన యేసునందు నువ్వు బాప్తిసం పొంది రక్షించబడి నీవు చనిపోయినప్పటికి కూడా, ఇందాక మీకు చెప్పాను కదా, నీవు పాప విమోచన పొందావు గనక, నీ కొరకు ప్రాణమును భరించిన, అనగా మరణమును భరించిన యేసుక్రీస్తునందు నువ్వు విడుదల పొందావు గనక, ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు గనక, నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టిన దేహం సమాధిలోనికి పోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తాడు. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు ని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వింటున్నారు ఈ మాటలు? కనుక మీ ప్రాణం చాలా విలువైనది, మన ప్రాణం చాలా విలువైనది. ఈ విలువైన ప్రాణాన్ని మనం పోగొట్టుకోక మునిపే మన ప్రాణముల కొరకు బదులు చెల్లించిన, ప్రాయశ్చిత్తం చెల్లించిన మన ప్రభువును మధ్యవర్తినటువంటి యేసుక్రీస్తు నామాన్ని పాపక్షమాపణతో బాప్తిసం పొందాం. ఒకవేళలాగా మనం పొంది ఉన్నట్లయితే గనక ఈ ప్రాణాన్ని కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగి జీవిస్తూ, ఈ ప్రాణం పోక ముందే లేదా పోయే లోపులో మనం దేవుణ్ణి నమ్ముకోవడం మాత్రమే కాదు, మరణ పర్యంతము, అనగా మరణం పోయే వరకు కూడా మనము ఆయనందు నమ్మకంగా జీవిందాం. అలాగూ జీవించి విలువైన యేసుక్రీస్తు నామందు మనం విడుదల పొందిన వారమై ఈ మట్టి ఘటాలను విడిచిపెట్టి దేవుని యొక్క హస్తంతో నిర్మించబడినటువంటి ఆ మహిమా శరీరాన్ని మనం పొందుకుని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పరలోకములో ఆ నిత్య నివాసములో మనందరం కూడా దేవునితో కలిసి బ్రతుకుతాం. ఇలాగను మనం బ్రతకడానికి ఈ వాక్య సందేశం మనందరికీ సహాయం చేయనుగాక. మర్చిపోకండి, దేవునికి మనం ఎంతగానో రుణస్థులు అయి ఉన్నాం. ఎంతో విలువ మన పక్షంగా చెల్లించాడు. మన ప్రాణం ఖరీదు దేవుని కుమారుడు. ఆయన గనక ఆ విలువ చెల్లించకపోతే మనం ఎప్పటికీ మరణంలోనే ఉందుము. ఇలాగ మరణం నుంచి మనం విడుదల కలుగజేసి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మార్గం వేసిన దేవుని ప్రేమను, ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క ప్రేమను, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసమును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేద్దాం. మరి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో మరి ప్రత్యేకమైన ప్రార్థనలు, మరి చాలామంది గ్యాస్ వలన, అనగా పాయిజనస్ గ్యాస్ వలన ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారు. మరలా లీక్ అయిందని అంటున్నారు. వారి కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ లోపల సందిట్లో సడేమియా అన్నట్టుగా ఎప్పుడు ఉండేదే, అందరూ ఒకవైపు నేడుస్తుంటే మరి కొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులు వంక చూసుకుని కొంతమంది ఇంట్లో జ్వరపడడం, వారి వాహనాలు ఇళ్ళును దోచుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి పోలీసు శాఖ వారికి కొంచెం కత్తి మీద స్వామి,
వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇలాంటి దొంగ బుద్ధులు కలిగి ఎవరైతే ఇతరుల యొక్క ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారు చేయకుండా వారి మనసులో నిలువరించబడినట్లుగా దేవునికి ప్రార్థన చేద్దాం. సమృద్ధిని వారు కలగజేసుకునేలాగున లేదా కష్టపడి సంపాదించుకునేలాగున దేవుడు వారికి మంచి మనసు పుట్టించాలని ప్రార్థన చేద్దాం. ఇదే సమయంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న బిడ్డలు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు ప్రార్థన చేయమని. మరి మీ బహుశా మీ దృష్టిలో కూడా కొంతమంది ఉండే ఉంటారు. వారిని జ్ఞాపకం చేసుకుందాం. కరోనా వైరస్ ప్రభావం నుంచి దేవుడు మనల్ని కాపాడేలాగా కూడా ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమున కృతజ్ఞతాస్తులు. నీ కుమారుని యేసుక్రీస్తునందు మమ్మల్ని కొన్నావు, మమ్మల్ని విమోచించావు. ప్రాణాపాయం నుండి లేదా ఈ లోకసమైన మరణం నుండి మాకు విడుదల కలుగజేశావు. ఎలానగా పునరుద్ధానము జీవము నేనే అని మీ కుమారుడు ద్వారా మీరు సెలవిచ్చారు. ఆయన యందు విశ్వాసం ఇస్తే మేము మరణం నుండి తప్పించబడతామని బ్రతికి ఆయన యందు మేము అనగా రక్షణ పొందిన తర్వాత ఆయన నామందు మేము జీవించినట్లయితే ఎన్నటికీ చనిపోమన్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని నేను మహింపరుస్తున్నా మా తండ్రి. నీ కుమారుడిని యేసుక్రీస్తునందు మీరు కలుగజేసిన గొప్ప నిరీక్షణ కొరకు నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వారి ప్రాణము చాలా ఖరీదైంది. ఆ ఖరీదు ఎంత విలువైందంటే తండ్రి, నీతో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచగి లోకానికి వచ్చిన నీ కుమారుని యేసుతో సమానం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి నీ కుమారుడు తండ్రి, ఆయన రక్తం అంత విలువైనది. మా ప్రాణం, ఈ ప్రాణం పోగొట్టుకోక మునిపే మా ఆత్మలు రక్షించబడాలి. ఈ ప్రాణం పోయే వరకు కూడా నీ యందు నమ్మిక కలిగి ఉండాలి. తండ్రి, మేము ఎంత విలువైన వారమో గుర్తెరిగి ఆ విలువని మీరు మా కొరకు చెల్లించారు కనుక నీకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ మరణ పర్యంతము నమ్మకంగా జీవించుకున్నట్లుగాను, ఇంకా దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి ఎరిగినట్లుగా, క్రీస్తు సువార్తకు విధేయులు కాని వారు విధేయత చూపించినట్లుగా ఈ వాక్యమును బట్టి ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో విశాఖపట్నం గ్యాస్ బాధితుల కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి ఆయన. వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య పరిస్థితులను వారిని కాపాడండి. మరలా గ్యాస్ లీక్ అయింది అంటున్నారు. వాస్తవమో అవాస్తవం మాకైతే తెలియదు. బిడ్డలను మీరు భద్రపరచండి. వారు ఇళ్ళు వదిలి మరి ఆయా ప్రదేశాల్లో ఉంటున్నారు. ఈ సమయంలో మరి దొంగతనాలు జరుగుతున్నాయని మేము వింటున్నాం. కనికరించండి. అలాంటి పనులు చేసేవారిని మీరు గద్దించండి. కష్టపడి పనిచేయాలన్న జ్ఞానం వారికి ఇవ్వండి. మరి దాని కొరకు ప్రయాసపడుతున్న పోలీస్ శాఖ వారికి, ఇంకా ఇతర గ్రామ వాలంటీర్స్కి, మరి అధికారులకు, నాయకులకు మీరు తోడేంటండి. నీ ప్రేమను వారి మధ్యలో కుమ్మరించండి మా తండ్రి. మేలు పొందుతున్న వారు కృతజ్ఞత కలిగి, అవసరమైన వారు నీకు విజ్ఞాపన చేస్తూ నీ ద్వారా పొందగినట్లుగా మీ సహాయం దయచేయండి. ఈ కరోనా వైరస్ ప్రభావంలో తండ్రి చాలామంది ఇంకా ఆర్థిక సంబంధ ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకుని ఆర్థిక సంబంధ ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం లేక, ఉద్యోగం లేక, పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్నారు. కనికరించండి. మా నాయకులు, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన అధికారులు మా తండ్రి, వారు తమ యొక్క సొంత లాభములను పక్కనెట్టి ప్రజలైన వారిని వారు పోషించడానికి, నడిపించడానికి మాత్రమే వారు ఏర్పాటు చేయబడ్డారని సంగతి గుర్తిరిగి ప్రజాక్షేమార్థమే పనిచేయనట్లుగా మా ప్రధానమంత్రిని, ఇతర మంత్రివర్యులను, మా ముఖ్యమంత్రిని, ఇతర మంత్రివర్యులను మీరు ఉంచండి. ఆ ప్రకారం చీకటి వారిని ప్రేరేపించండి. ఇతర అధికారులకు, నాయకులకు మీరు తోడండి. అలా చేస్తున్న వారిని, ఆటంకపరుస్తున్న వారిని మీరు నిలువరించండి. నీ కృపా కటాక్షములు మాపై ఉంచమని కోరుతూ, దేవాదూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రయాణాలు చేస్తూ క్షేమ గృహాలకు వస్తున్నారు. వారిని క్షేమకరంగా మా మధ్యకు తోడుకు రమ్మని కోరుతూ ఉన్నాం. తండ్రి, తమ ప్రియులైన వారిని పోగొట్టుకున్న కుటుంబాలను మీరు ఆదరించండి, సేద తీర్చండి. ఈ కృపా కటాక్షలు మా పైన, మా గ్రామం పైన, మా జిల్లా పైన, మా రాష్ట్రం పైన, మా దేశం పైన, ఈ భూమండలంపై మీరు ఉంచి అనేక వేల మంది నిద్రిస్తున్నటువంటి అమెరికా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి మా తండ్రి. అది వారికి పాఠమా, మాకు పాఠమా, లోకానికి పాఠమో, ఇది ఏ విధముకు చేతనైనా సరే మేము దీని నుండి కొంత నేర్చుకోవాలి. ఏమిటంటే మా తండ్రి, మరణం అందరికి వస్తుంది. ప్రాణము ఖరీదు చాలా విలువైంది. ప్రాణం పోగొట్టుకోక మునుపే నిన్ను ఎరగాలి.
ఈ సమయంలో ఈ సత్యాన్ని మేము గుర్తించి నీకు విధేయులంగా లోకమంతా జీవించినట్లుగా యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరూ మోకరించి యేసు ప్రభువును ఒప్పుకున్నట్లుగా ప్రేరేపించమని కోరుతూ ఈ వాక్యం మా హృదయంలో పదిలపరిచి విస్తరింపజేసి అభివృద్ధి పొందింప చేయమని ఆ స్థానిక సంఘాలను మరియు సువార్థికులుగా పనిచేస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలను మీరు ఆదుకుని సహాయం చేయమని కోరుతూ సంఘము సువార్థికని పోషించవలసిన వారే ఉండగా సంఘం ఆ ప్రకారం చేయగొట్టుకు సంఘాన్ని ప్రేరేపించమని కోరుతూ నీకే ఘనత మహిమ ఆరోపించుకుంటూ ఆ ప్రకారం తమ ప్రేమను కనపరుస్తున్న బిడ్డలను 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ప్రతిఫలింపజేయమని కోరుతూ నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆయన ద్వారా మీరు అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.